నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. దాదాపుగా ఎన్డీఏలో అయితే బీజేపీ, జేడీయూ అండ్ హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం 4 పార్టీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి ఆర్జేడీ, కాంగ్రెస్, విఐపి అండ్ లెఫ్ట్ పార్టీస్, అదే ఇంకా పీకే పార్టీ, జన స్వరాజ్ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇంకా చాలా దాదాపుగా ఒక 200 పైచిలకే పార్టీలు ఉన్నట్టుగా కూడా మనకి ప్రాథమికంగా కొన్ని అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. సరే, మరి బీహార్లో దాదాపుగా మొన్న 6వ తారీఖున ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. దాదాపుగా అంటే లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది. లాస్ట్ టైం 56.2% అయితే ఓటింగ్ ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు సెకండ్ ఫేజ్, ఇప్పుడు రెండోసారి అంటే ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో 64.7% ఓటింగ్ అయితే పెరిగింది. సో అంటే దాదాపుగా ఒక 15% ఓటు శాతం అయితే పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఏ విధంగా వాటి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, మరి ఎవరు అధికారంలోకి వస్తుంది, ఇండియా వస్తుందా లేకపోతే ఎన్డీఏ వస్తుందా, మరి పీకే పార్టీ ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేయగలదు, అదేవిధంగా ఓట్లను ఎంతవరకు చీల్చగలదు, సరే అధికారంలోకి వస్తుందా రాదా అనేది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎంఐఎం ఎంతవరకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందనేది మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఓన్లీ ఇది ఫస్ట్ ఫేజు. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు 11న అంటే ఎల్లుండి జరగబోతుంది ఎలక్షన్. అది 14వ తారీఖు మామూలుగా యాజ్ యూజువల్గా తెలంగాణలో ఏదైతే 11వ తారీఖున ఎలక్షన్స్, 14వ తారీఖున కౌంటింగ్, అదేవిధంగా రిజల్ట్ కూడా అదే రోజు. బీహార్లో కూడా ఇప్పుడు 11వ తారీఖు సెకండ్ ఫేజ్ అండ్ 14వ తారీఖు కౌంటింగ్, అదే రోజు మ్యాక్సిమం రిజల్ట్ ఉంటే ఉండొచ్చు. సో మరి దీని మీదే అసలు అక్కడ గెలుపోవటంలో ఎవరికి అనుకూలంగా ఉన్నాయనేది మనతో పాటు వర్మ గారు ఉన్నారు. వర్మ గారు ఆయన బీకాన్ సర్వే సంస్థకు సంబంధించి చీఫ్, ఆయనతో మాట్లాడదాం. మరి ఈ సర్వే సంస్థ ఎంతవరకు ఎవరికి మెజారిటీ అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ పర్సంటేజ్ ఎంతవరకు వచ్చింది అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు నమస్కారం అండి. వర్మ గారు ప్రేక్షకులకు నమస్కారం అండి. మొదట మనం చూసుకుంటా అండి ఓటర్ టర్న్అవుట్ గురించి మాట్లాడుకుంటాం. ఓటర్ టర్న్అవుట్ మీద ఫలితాలు ప్రభావితం చేస్తాయంటే చేయలేదు, దానికి సైంటిఫిక్ ఒక కారణం లేదండి. ఎందుకు కారణం లేదంటే 2020లో ఇక్కడ 56% జరిగిందండి ఓటర్ టర్న్అవుట్. ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్, ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ 64.7 జరిగింది. నిన్న రాత్రి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, లేట్ నైట్ రిపోర్ట్ ప్రకారం. అంటే పోయినసారి 3,71,000 ఓట్లలో 2 లక్షల చిల్లర, ఇక్కడ 2 కోట్ల మంది ఇక్కడ ఓటేశారు. 2,80,00,000 మంది ఓటేశారు లాస్ట్ ఎలక్షన్ లో. ఈసారి 3,75,00,000 2,42,00,000 మంది ఓటేశారు. ఒక్కొక్క అంటే 35 లక్షల మంది సుమారు పోయినసారి కంటే అడిషనల్ గా ఓట్లేసారు. ఈసారి 35 లక్షల మంది అడిషనల్ గా ఓటేశారు ఈసారి పోయినసారి కంటే. ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 121 కాన్స్టిట్యున్సీలు కనుక మనం డివైడ్ చేసుకుంటే యావరేజ్ 30,000 మంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ జరిగింది ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి. ఇది ఎటు మైగ్రేట్ అవుతుంది, ఎటు ఎవరు విజయాలను ప్రభావితం చేస్తాయి, ఎందుకు చేస్తుంది, ఎందుకు ఇంత ఓటర్ టర్న్అవుట్ అయిందంటే 2 రకాల కారణం అండి. ఎస్ఐఆర్ అనేసి ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఈ ఎస్ఐఆర్ అంటే అది కొంచెం బిగ్గర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎక్కడైనా కానీ ఒక గవర్నమెంట్ ఒక రిఫార్మ్ తీసుకొచ్చిందంటే అది ఫ్యూచర్ బెనిఫిట్స్ గవర్నమెంట్ స్కీమ్స్ కు ఏమైనా ఇన్ఫాక్ట్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అనేసి మనకాడ కనుక కేసీఆర్ గారు కనుక కుటుంబ సమగ్ర సర్వే అన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో దుబాయ్ నుంచి ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ అనేది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి కొంచెం వాళ్ళు ఏదో ప్రక్రియ అనుకుని వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ ఓటర్ నమోదు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. ఆ ఇంపాక్ట్ కంటిన్యూస్ గా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని కానీ, అది చోరీ కానీ, ఇది ఒక ఇంపాక్ట్ చేసింది దీని మీద. ఎందుకు చేసిందంటే ఓట్ చోరీ అని అంటే ఓటు వేయకపోతే నాకు ఈసారి కనుక ఓటు నేను వేయకపోతే నాకు వచ్చే స్కీమ్స్ కూడా పోతాయి అనే భయపడే లెవెల్ కూడా అక్కడ ఇన్ఫాక్ట్ అయింది. దానివల్ల ఈ ఓటర్ టర్న్అవుట్ బాగా పెరిగిందండి. ఈ ఓటర్ టర్న్అవుట్ వల్ల ఎటు సింగ్ అవుతుంది అనేది మేము కూడా కొంచెం ఒక ఆలోచనలు పడాల్సి వచ్చింది. మేము అనుకున్నాం కొంచెం పెరుగుతుంది అనుకున్నాం, ఒక 4 to 5% పెరుగుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్లలో గ్రౌండ్ లెవెల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఓటర్ టర్న్అవుట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఈసారి ఎక్కువ ఉంది బీహార్లో కూడా రోజు కూడా మనం ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి 6 ఎలక్షన్లు కనుక చూసుకుంటూ వస్తే అక్కడ కూడా యాజ్ యూజువల్ గ్రాడ్యువల్ పెరుగుకుంటూ వస్తుంది ఓటర్. సుమారు 2005లో 40% ఉన్న ఓటింగ్ 2025కి వచ్చేసరికి 64% అయింది. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉందండి. 2010లో ఉమెన్ ఓటింగ్ వచ్చేసరికి 26% ఉండే,
టోటల్ ఓటింగ్లో 26% వేసేవాళ్ళు. అంటే 46% ఓటింగ్ అయితే 26% మంది ఉమెన్ ఓటింగ్, అంటే కంపారిజన్లో 26% మంది ఓటు వేశారు. ఇవాళ వచ్చేసరికి మేల్ ఓటింగ్ అంటే ఫీమేల్ ఓటింగ్ ఇవాటికి కూడా మా అంచనా ప్రకారం 3 or 4% ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాం. ఉమెన్ ఓటింగ్ కూడా, ఉమెన్ ఓటింగ్ పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సార్ అందరు అనుకుంటారు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అనేసి చాలా ఒక సైంటిఫిక్గా అనుకుంటారు. కానీ బీహార్లో ఎప్పుడైనా కానీ ఎలక్షన్ చూసుకుంటే నితీష్ కుమార్ గారు ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇయాటి వరకు ఎప్పుడైనా ఎలక్షన్ పెరుగుకుంటూ వస్తుంది, నితీష్ కుమార్ గారే సీఎం అవుతున్నారు. 2005లో 40%తో నితీష్ కుమార్ గారు సీఎం అయ్యారు. 2010కి వచ్చేసరికి 46%తో, అంటే పెరిగింది ఓటింగ్, పెరిగినా కానీ నితీష్ కుమార్ గారు అయ్యారు. తర్వాత 2015లో కూటమి చేంజ్ అయింది, కానీ నితీష్ కుమార్ గారు సీఎం, కూటమి చేంజ్ అయింది. అప్పుడు ఎన్డీఏ నుంచి మహాగఠబంధన్కి వెళ్ళారు. మహాగఠబంధన్కి వెళ్ళినా కానీ 51%తో కూడా మళ్ళీ నితీష్ కుమార్ గారు అయ్యారు. సరే అక్కడి నుంచి నితీష్ కుమార్ గారు మళ్ళీ సేమ్ బ్యాక్ టు ఎన్డీఏకి వచ్చారు 2020లో. వచ్చినా కానీ సేమ్ మళ్ళీ ఎన్డీఏ మళ్ళీ 2% ఓటు పెరిగింది, ఓటింగ్ టర్న్అవుట్ పెరిగింది. పెరిగినా కానీ మళ్ళీ నితీష్ కుమార్ గారే సీఎం అయ్యారు. సో ఓటర్ టర్న్అవుట్తో అక్కడ చూసుకున్నా కానీ ఎగ్జాంపుల్ యాంటీ ఇన్కంబెన్స్, గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్స్ పెరిగిందా, లేకుంటే క్లోజ్ కాంటెస్ట్ వల్ల పెరిగిందా, ఎస్ఐఆర్ వల్ల పెరిగింది, చాలా కారణాలు ఉన్నాయండి అది పెరగడానికి, ఓటింగ్ టర్న్అవుట్ పెరగడానికి. ఆ ఓటింగ్ టర్న్అవుట్ ఈ రేంజ్ పెరుగుతుందని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే ఒక సుమారు హిమాచల్ లాంటి ప్రదేశంలో అయితే ఒక టోటల్ ఓటింగ్ అనుకోండి 35 లక్షల మంది ఓటింగ్, కొత్త ఓటర్లు అయితే మొత్తం ఓటింగ్లో పెరిగారంటే అది ఎటు టర్న్అవుట్ అవుతుందని మేము కూడా అనలైజ్ చేయలేకపోతున్నాము. ఉమెన్ ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇప్పటికి కూడా యాక్యురేట్గా రాలేదు. ఆ యాక్యురేట్గా వచ్చినప్పుడు మనం ఫలితాలు ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతాం. సరే ఇప్పుడు మాకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ప్రకారం ఒక అంచనాన్ని చెప్పగలుగుతాము. ఇంకోటి వచ్చేసరికి మైగ్రెంట్స్ ఒకటండి. మైగ్రెంట్స్ ఎప్పుడు కూడా బయట ఉంటారు, ఓటింగ్కి వెళ్ళరు. ఈసారి దేవి నవరాత్రి ఉత్సవాలు వాళ్ళకు ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ఆ సెలబ్రేషన్ కోసం ఒకటి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడం వల్ల కూడా కొంచెం ఓటింగ్ టర్న్అవుట్ పెరిగింది. ఇది అండి ఓటింగ్ టర్న్అవుట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది. ఇంకా మనం ముఖ్యంగా చూసుకుంటే బీహార్లో క్యాస్ట్ వైజ్గా ఎలా ఉండబోతుంది? బీహార్ క్యాస్ట్ అనేది లేకుండా ఎలక్షన్ ఉండదండి. ఎలక్షన్ లేకుండా ప్రతిసారి క్యాస్ట్ ఈక్వేషన్స్ జరుగుతుందండి. మహాగఠబంధన్లో ఉన్న ఆర్జేడీ కూటమికి ఎంఐ సిద్ధాంతంతో పోతుంది, ముస్లిం అండ్ యాదవ్. వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ముస్లిం యాదవ్ని కలుపుకుంటే ఇబ్బంది అవుతుందని ఈసారి విఐపి అనే పార్టీని యాడ్ చేసుకున్నారని మల్లా కమ్యూనిటీ, అంటే మన దగ్గర చేపలు ఫిషరీ కమ్యూనిటీ, మల్లా అనే కమ్యూనిటీ కలుపుకొని దానిలో 2% యాడ్ చేసుకున్నారు. అంటే ఆ కమ్యూనిటీ ఒక 2% ఉంటుంది. యాదవ్ అండ్ కమ్యూనిటీ ముస్లిం యాదవ్ 36, అంటే ఓన్లీ మహాగఠబంధన్ క్యాస్ట్ వైజ్ పోలరైజేషన్తో ఈసారి ఎలక్షన్ వెళ్తుంది. అండ్ గుప్తా అనే కమ్యూనిటీ ఒక కమ్యూనిటీని కలుపుకున్నారు. వీళ్ళిద్దరిని కలుపుకోవడం కాబట్టి వీళ్ళిద్దరికి సీట్ ఇస్తే ఎక్కడ మళ్ళీ నష్టం జరుగుతుందని ఇద్దరికి డిప్యూటీ సీఎం అనౌన్స్ చేశారు. వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చారు కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ పోటీ చేయడానికి తక్కువ ఇచ్చారు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు 2 కమ్యూనిటీలకు. బీజేపీ ఏంటంటే ఈ 2 అన్ని మహాగఠబంధన్ ఏమో క్యాస్ట్ పోలరైజేషన్ పోతుంది, బీజేపీ ఎన్డీఏ కూటమేమో కమ్యూనల్ పోలరైజేషన్ పోతుంది. ఇప్పుడు కమ్యూనల్ పోలరైజేషన్ గెలుస్తుందా, క్యాస్ట్ పోలరైజేషన్ గెలుస్తుందా అనేది కొంచెం మనం డెప్త్గా అనలైజ్ చేసుకుంటే పోతుంది. అదండి. సో మరి ఏంటి, కోటి ఉద్యోగాలు సాధ్యమేనా? కోటి ఉద్యోగాలు సాధ్యం కాదండి. ఎందుకు ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారు మరి, ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు అధికారం లేక 20 సంవత్సరాలు అయింది, మధ్యలో ఒక 2 సంవత్సరాలు పాలించారు కానీ దాన్ని ఇన్ఫాక్ట్ చూపెట్టే అంత టైం రాలేదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఎటు చేసి ఒకసారి అధికారం వస్తే, మహాగఠబంధన్ కనుక ఒకసారి అధికారం వస్తే మళ్ళీ కమింగ్ పీరియడ్ మనం ఏదైనా చేయొచ్చు, సరే ఎంతో కొంత డెవలప్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ అధికారం కోసం చూడడం కోసం వాళ్ళు ఏ ఓవరాల్ అంటే ఆ ఓవరాల్ ఇస్తున్నారని ఇప్పుడు 10,000 నమ్మేంత పిచ్చోళ్ళ నమ్మట్లేదండి. మీకు దానికి ఎగ్జాంపుల్ ఉమెన్ ఓటింగ్ ఉంది. నితీష్ కుమార్ గారు 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు తేజస్వి గారు 30,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నారు. కానీ 30,000 రూపాయలు అనౌన్స్ చేయడం అనేది అది సాహసోపేతమైన నిర్ణయం, ఎందుకంటే దాన్ని ఎవరు నమ్మట్లేదు. 10,000 ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. దానికి చాలా ఎందుకు విచ్చలవిడి ప్రామిసెస్ కూడా అక్కడ నమ్మే పరిస్థితులు లేరండి. 246 నియోజకవర్గాలు, 243 నియోజకవర్గాలు, సుమారు 3,72,000 ఉమెన్స్ ఉన్నారండి. ఓన్లీ ఎలిజిబిలిటీ ఇప్పుడు నితీష్ కుమార్ గారు 10,000 రూపాయలు చొప్పున ఇస్తేనే 1,30,00,000 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. 1,30,00,000 ఇంకా 30,000 ఇస్తున్నారు అన్నప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది కదా. సో బీఆర్ బడ్జెట్ కాదండి, దేశ బడ్జెట్ కూడా పెట్టినా కానీ అక్కడ తేజస్వి గారు అనౌన్స్ చేసిన స్కీమ్లు ఇవ్వడం చాలా కష్టం. ఇక ముఖ్యంగా యూత్
యూత్ ఎటువైపు ఉన్నారు యూత్ యాక్చువల్గా బీఆర్ ఎలక్షన్ చూసుకుంటే ఈ కమ్యూనిటీ పోలరైజేషన్, కాస్ట్ పోలరైజేషన్ ఇవన్నీ చూసుకుంటే యూత్ పోలరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని పార్టీలు యూత్ టార్గెట్ చేసుకొని ఈసారి స్కీమ్ కోటి ఉద్యోగాలు అయితేంది, మైగ్రేషన్ ప్రాబ్లం అయితేంది, అన్ఎంప్లాయ్మెంట్, బీఆర్ అన్ఎంప్లాయ్మెంట్ అయితేంది, చాలా స్కీమ్స్ అన్ని పార్టీలు కూడా అదే అనౌన్స్ చేశాయి. ఎందుకనంటే ఎంటైర్ బీఆర్ ఓటింగ్ లా 22% ఓటింగ్ యూత్ ఓటింగ్ ఉన్నారు. అంటే మేము చేసిన దాంట్లో 18 to 32 years ఏజ్ వాళ్ళని, అంటే ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి 32 ఏజ్ ఉన్న వరకు వాళ్ళందరినీ కూడా యూత్ కింద క్యాలిక్యులేషన్ చేశాము. వాళ్ళు 22% మొత్తం ఓటింగ్లో 22% ఓన్లీ యూత్ ఓటింగ్ ఉంది. కానీ ఒక్కటి ప్రాబ్లం ఏమవుతుందంటే మైగ్రేషన్ లేబర్ ఇదే యూత్లో ఎక్కువ ఉంటున్నారు. యంగ్ ఓటర్స్ ఎక్కువ, కానీ పోలింగ్ ఓటర్స్ తక్కువ అవుతున్నారు. అంటే మీకు అర్థమవుతుంది, వీళ్ళు బూతులకు రావడం తక్కువైతుంది. యంగ్ ఓటర్స్ సుమారు 22% అంటే చాలా ఒక వేవ్ని క్రియేట్ చేయగలుగుతారు. కానీ వీళ్ళు యంగ్ ఓటర్స్ పోలింగ్ బూత్కి రాలేకపోతే ఈసారి కొంచెం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయింది. ఈసారి ఆ లెవెల్కి 8% పెరగడం కూడా యంగ్ ఓటర్స్ కూడా ఎంతో కొంత మైగ్రెంట్స్ కొంచెం వాళ్ళు ఉత్సవాల కోసం అయితే వాళ్ళ సొంత ప్రదేశాలు ఉండడం కూడా అది ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుంది. ఈసారి ఎలక్షన్ బీఆర్ ఎలక్షన్ కనుక ఎవరైనా ప్రొజెక్ట్ చెప్పగలిగితే చాలా అద్భుతమని చెప్పాలి. ఓకే, సర్ ప్రక్రియ ద్వారా చేపట్టినటువంటి ఏదైతే ఈ దొంగ ఓటర్లను ఏరు పారేశారో మరి ఏంటి, ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? సర్ ప్రక్రియ మంచిదేనండి. యాక్చువల్గా అది రాంగ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ యావరేజ్ యాక్చువల్గా ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రంలో కనుక చూసుకుంటే లాస్ట్ టైం 7 కోట్లు సుమారు ఉన్నారు అనుకుందాం. మనం అక్యురేట్ గా అవసరం సుమారు 7 కోట్లు ఉన్నాం. 9 సంవత్సరాలలో యాక్చువల్గా అంటే ఈ 5 సంవత్సరాలలో సుమారు ఎంత పెరగాలి ఓటర్స్, ఒక 90 లక్షల మంది పెరగాలి. డబుల్ ఓటింగ్ అయితేంది, యంగర్ ఓటింగ్ వచ్చింది, షిఫ్ట్ ఓటింగ్ అయితేంది పెరగాలి. కానీ ఇప్పుడు పెరిగింది ఎంత, 12 లక్షల ఓటింగే పెరిగారు. అంటే చనిపోయిన వాళ్ళు నిజంగా డిలీట్ అయ్యారు, డబుల్ ఓటింగ్ ఉన్న వాళ్ళు నిజంగా డిలీట్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను 100% అది అక్యురేట్ అన్నట్లే, అట్లీస్ట్ ఒక 80% అక్యురేట్ అయితే, అంటే ఫిల్టర్ అయితే అయిందని నా అభిప్రాయం. ఓకే, సో దానివల్ల కూడా ఓటింగ్ పెరగడానికి కూడా కారణం. ఓకే, ఏదైనా ఒక రిఫార్మ్ కనుక తీసుకొస్తే దాన్ని వెంబడి ప్రజలు భయపడతారు. భయపడి ఏంటంటే నేను ఈసారి ఓటు అయిపోతే నెక్స్ట్ సారి ఇది కూడా తీసేస్తారేమో, కొంచెం ఏదైనా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్లో యాడ్ అయ్యే కొద్దీ, గవర్నమెంట్ స్కీమ్లో పెరిగే కొద్దీ కూడా ప్రతి దాంట్లో కూడా ఓటర్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంటుందండి. ఓకే, అది సార్ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయి అంశాలు, బట్ ఇందులో అలయన్స్ అంటే కూటముల వల్ల ఏంటి, ఎవరికి నష్టం? ఇక్కడ కూటమిలు అంటే బీఆర్ లో విచిత్రంగా ఉంటుందండి కూటమిలు. ఎందుకు యాక్చువల్గా అందరు ఏమంటారంటే 20 సంవత్సరాలు నితీష్ కుమార్ గారు పాలించారు కదా, ఎక్కడ ఏ స్టేట్లోనైనా ఎక్కడనైనా కానీ 20 సంవత్సరాలు అంటే చాలా హ్యూజ్ పీరియడ్. ఇవాళ ఉన్న 2025 ఈ జనరేషన్ కి చాలా ఎక్కువ. అంటే 20 సంవత్సరాలు రూల్ చేసినాక ఎక్కడైనా 10 సంవత్సరాలకే గవర్నమెంట్ మారుతుంది, 5 సంవత్సరాలకే గవర్నమెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. 20 సంవత్సరాలు రూల్ చేస్తారు. కావాలంటే ఇక్కడ నితీష్ కుమార్ గారి దగ్గర ఉన్న ప్రాబ్లం బెనిఫిట్ ఏంటంటే ఈ 20 సంవత్సరాలల్లో 2 సార్లు కూటమిలు చేంజ్ చేశారు. సో 2 సార్లు కూటమిలు చేంజ్ చేయడం వల్ల ఎక్కడవుతుందంటే ఏదైనా ఎవరైనా యాంటీ ఇన్కంబెన్సీ అన్నారు అనుకున్నాం, సపోజ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆర్జేడీ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్కూల్కి స్లిప్లు ఇచ్చేసి, స్కూల్ బిల్డింగ్ కాడ పేరెంట్స్ స్లిప్లు ఇచ్చేది రిలీజ్ చేశారు. నితీష్ కుమార్ గవర్నమెంట్లో చూడండి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లుంది, పిల్లలకి డైరెక్ట్ స్లిప్లు ఇస్తున్నారని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఆ టైంలో 2023 ఆ టైంలో తీరా చూస్తే ఆ గవర్నమెంట్లో తేజస్వి యాదవ్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైనా కానీ ఎవరినైనా పూసుకుందాం అనుకుంటే అది కుదిరే పరిస్థితి లేదు బీఆర్లలో. ఎప్పుడు కూడా 2015 to 20 తను ఉన్నాడు, ఎంబీ మహాగఠబంధన్తో ఉన్నాడు, 22-25 మళ్ళీ వీళ్ళతో ఉన్నాడు, ఎన్డీఏతో ఉన్నాడు. సో అక్కడ ఎవరు ఇంకోటి ఇదేననే కాదు, నితీష్ కుమార్ అనే కాదు, అక్కడ ఓన్లీ పోటీ చేయని పార్టీలు, 2 కలిసి పోటీ చేయని పార్టీలు ఆర్జేడీ, బీజేపీ, కాంగ్రెస్. ఈ 3 కలిసి ఎప్పుడు పోటీ చేయలే. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ 3 కలిసి కూడా పోటీ చేశారు. 3 కలిసి కూడా పోటీ చేశారు. అంటే యాక్చువల్గా జేడీయూ పోటీ చేసి ఎప్పుడు కూడా నితీష్ గారు ఏదో పార్టీతో పోతారు. ఇంకోటి జేడీయూ పార్టీ కాదు, పోయినసారి వీఐపీ అని ఉన్నది, మల్లా కమ్యూనిటీ చెందిన ముఖేష్ సహాని గారి పార్టీ ఒకటి ఉంది. 2020 ఎలక్షన్లో ఎన్డీఏతో ఉన్నారు. ఈసారి వాళ్ళు మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యారు మహాగఠబంధన్తో. సో అక్కడ ఎవరు కూడా ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని కూటమిలు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. అక్కడ ఒక్కొక్క ఏరియాకి సపోజ్ హెచ్ఎం అని ఒక పార్టీ ఉందండి, 2 జిల్లాలు ఉంటుంది పార్టీ, 2 జిల్లాలలో గయా, ముగ్దా అనే ఒక ఏరియాలో, ఆ 2 ఏరియాలలోనే ఒక పార్టీ ఉంటుంది. దాన్ని కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్లో మీరు ఇంతవరకు చూసిన ఏ సినారో చూడండి, గత 30 ఎలక్షన్లలో ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా రూల్ చేయలేదు. ప్రతి పార్టీ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక సింగిల్ పార్టీ ఆర్జేడీ మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చి రూల్ చేసింది లేదు, బీజేపీ మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చి రూల్ చేసింది లేదు, ఆర్జేడీ కూడా లేదు. సో ఎప్పుడైనా కానీ ఇవాళ కూడా రేపు పొద్దున ఎన్డీఏ కూటమిలో జేడీయూ ఉంది, నితీష్ కుమార్ గారు. రేపు పొద్దున సీఎం ఒక ఇదే బీజేపీ కనుక ఇంకా 30 సంవత్సరాల నుంచి మేము అధికారం లేం కదా,
సీఎం చేస్తా ఉంటే ఎంబడే జంప్ అయిపోతారు, స్క్రిప్ట్ కొడతారు, ఎంబడే కొట్టేసి ఆర్జేడీ నుంచి కంపేర్ చేసుకొని మళ్ళీ నితీష్ గారే సీఎం అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ గా నితీష్ గారు సీఎం అవుతారు అనేది అక్కడ ఉమెన్ ఓటింగ్లలో అయితే ఒక ఫీలింగ్ అయితే ఉందండి. ఓకే, సో అక్కడ పరిస్థితి అయితే అలయన్స్ తోటి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. చాలా ఓటర్లు ఎలాగ వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అక్కడ ఓటర్ సెంట్రిక్ ఎలక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు ఆగస్టు 31వ తారీఖున ఓటర్ చోరు యాత్ర గురించి ఓటర్ ఆధార్ యాత్ర అని ఒక లాస్ట్ బహిరంగ సభ చేశారు. చేసినాక తర్వాత 50 రోజులు సుమారు మా బీహార్లో అడుగు పెట్టలేదు. దానికి బలమైన కారణం ఏంటంటే అక్కడ సెంట్రిఫిక్ ఎలక్షన్ జరుగుతుంది. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్ జరుగుతుందేమో అనేసి రాహుల్ గాంధీ గారిని రానికుండా చేశారు. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు మోడీ గారు చాలా హ్యూజ్ గ్యాప్లు ఉంటారు రాహుల్ గాంధీకి వచ్చి మోడీ గారికి. అదే గనక తేజస్వి గారికిను నితీష్ గారికి నేరేటివ్ అలా తీసుకెళ్దాం అనేసి ప్లాన్ చేశారు. ఎంజీబీ మహాగఠబంధన్ పార్టీ అలా ప్లాన్ చేశారు. ఎందుకంటే తేజస్వి గారికి యూత్ కమ్యూనిటీలు క్యాస్ట్ ఓటింగ్ ఎక్కువ ఉంది, నితీష్ గారికి వచ్చేసరికి కొంచెం ఏజ్ అయిపోయింది, 76 సంవత్సరాలు, గుర్తుపట్టలేదు, కొంచెం మెంటల్ అన్కండిషన్ అనేసి అట్లా చేశారు. కంపల్సరీ అక్కడ సెంట్రిక్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని ప్రకారం జరిగింది. దాన్ని ఎన్డీఏ చాలా వరకు డిఫీట్ చేయగలిగింది. ప్రశాంత్ కిషోర్ అనేవాడు మామూలుగా స్ట్రాటజిస్ట్గా మనం చూసాం. ఇటు ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కష్టపడ్డాడు, మనం చూసాం ఆ రిజల్ట్ అంతా కూడా. సరే కొంత పార్టీ పెట్టాడు. ఇప్పుడు నేను ఏంటి అంటే కేవలం ఓట్లు చీల్చడానికి ఉపయోగపడతాడు, ఏమైనా కనీసం ఒక 5-6 సీట్లను వచ్చే అవకాశం ఉంది? పీకే గారి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా ఉంటుంది. జేఎస్పీ ఇప్పుడు ఇంత టర్న్అవుట్ అవ్వడంలో కూడా జేఎస్పీ రోల్ కూడా ఉంది. ఎందుకంటే జేఎస్పీ రోల్ సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లాస్ట్ అక్టోబర్ 24లో తన పార్టీ పెట్టి బై ఎలక్షన్ వెళ్ళారు. అక్కడ పెద్ద ప్రభావం ఏం చూపెట్టలేదు. బట్ ఈ ఎలక్షన్లో చాలా ప్రభావం చూపెట్టారు. కనుక పీకే గారు అక్కడ గెలిపించాను ఇక్కడ గెలిపించాను అని అంటే కోచ్ చాలా మందిని గెలిపిస్తాడు, కానీ కోచ్ ఎప్పుడు కూడా ప్లేయర్ కాలేదు. దానికి చాలా వీక్నెస్లు ఉన్నాయి. ఎందుకంటే పీకే గారు తేజస్వి గారి మీద నిలబడతా అన్నారండి, తను నిలబడలేదు. అంటే పీకే గారి రోలు 2 నెలల కింద చాలా ప్రభావితంగా ఉండేది. మేము 90 రోజుల కింద బీఆర్ వెళ్ళినప్పుడు పీకే గారి రోలు, పీకే గారి సాంగ్స్, రీల్స్ చాలా ప్రభావితంగా ఉండేది. ఈ మంత్ 2 అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ని అడిగాం, ఏంది పీకే గారి రోల్ అని అంటే, సార్ నాకు స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి పీకే గారి రోల్ నాకు తెలుస్తుంది, మా నాన్నకు మా అమ్మకు స్మార్ట్ ఫోన్ లేదు, పీకే గారు పార్టీ పెట్టినందుకు అని కూడా వాళ్ళకి ఇంతవరకు తెలియదు. సో అది ఇంకా పార్టీ గ్రౌండ్ లెవెల్ లేదు, బూత్ లెవెల్ పార్టీ వెళ్ళలేదు. కానీ పీకే గారు ఎంతో కొంత చాలా ప్రభావితం చేయగలుగుతారు. మేము అనుకున్న ప్రభావితం మా అంచనా ప్రకారం 8% వరకు ఓట్లు వస్తాయి అనుకుంటున్నాం. సీట్లు ఎంతవరకు వస్తాయి? ఒక 8% కనుక పీకే గారు క్రాస్ అయ్యి సీలింగ్ కనుక క్రాస్ అయ్యి కనుక ఎక్కువ వస్తే అది అధికార పార్టీకి చాలా దెబ్బ అవుతుంది. 8% లోపు అయితే అధికార పార్టీకి ఏముండదు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ సగం పోతుంది, ఎన్డీఏ ఓటింగ్ సగం పోతుంది. కాబట్టి సమానంగా ఉండి అధికార పార్టీ సేఫ్ జోన్లో ఉంటుందని మా అంచనా. ఒకవేళ 8% కనుక పీకే గారు కనుక దాటితే చాలా ప్రభావం ఉంటుంది. అది పీకే గారు పోటీ చేయకపోవడం ఒకటి. ఇంకోటి రేపు ఎలక్షన్ అనగా పీకే గారు క్యాండిడేట్స్ 243 మంది క్యాండిడేట్లు ఆల్రెడీ 9 మంది ప్రెస్ మీట్ పెట్టేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అనౌన్స్ అయిపోయింది, వాళ్ళు విత్డ్రా చేసుకునే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేనప్పుడు లాస్ట్ 8 రోజులు ఎప్పుడైనా కానీ మనం రాజు పోరాడడం అంటే గ్రౌండ్ లెవెల్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో లేకుంటే టార్గెట్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ గారి మీద పోటీ చేశారు, ఈటల రాజేంద్ర గారు వచ్చి కేసీఆర్ గారి మీద పోటీ చేశారు. అంటే ఒక హై వోల్టేజ్ ఉన్న క్యాండిడేట్ ఎక్కడో ఒక దగ్గర పోటీ చేస్తే అది మార్కెట్లో చాలా హైప్ వస్తుంది. పీకే గారు ఏమన్నారు, నేను పోటీ చేస్తాను తేజస్వి గారి మీద అన్నారు, కానీ పోటీ చేయలేదు. నేను అసలు బీఆర్ ఎలక్షన్లో పోటీ చేయలేదని. అంటే బీఆర్ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం అక్కడ సమంజసం అండి. అక్కడ ఏ సీఎం కూడా, అంటే ఇప్పుడు నితీష్ గారు ఉన్నారు, ఇప్పటికీ 4 ఎలక్షన్లలో ఆయన 4 ఎలక్షన్ జరిగినాయి, 7 సార్లు సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 4 ఎలక్షన్లో 4 సార్లే చేయాలి, 7 సార్లు చేశారు. అంటే 3 సార్లు స్క్రిప్ట్ కొట్టారనమాట, పార్టీ చేంజ్ చేయాలి. ఇంతవరకు నితీష్ గారు ఈ 4 సార్లు సీఎం 7 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన 4 టర్ములు చేసినా కానీ ఒక్కసారి కూడా ప్రజల నుంచి ఎన్నుకున్న అతను కాదు, ఎమ్మెల్సీ నుంచి గెలిచిన అతను. ఇతను ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. పీకే గారు కూడా అదే అనుకున్నారు, కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు లేరు. అని పీకే గారు పోటీ చేసేది ఉంటే ఇంకొంచెం ప్రభావం ఎక్కువ చూపించేవాళ్ళు. సరే, మీ లెక్క ప్రకారం, మీ సర్వే ప్రకారం ఇప్పుడు అంటే బీహార్లో ఎవరికి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నారు? మా సర్వే ప్రకారం పీకే గారి రోల్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎంఐఎం రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కనపడిన చాలా పార్టీలు జేజేడీ అనే ఒక పార్టీ ఉందండి, దాని రోల్ కూడా ఎక్కువ ఉంటుంది. జేజేడీ పార్టీ అని అంటే లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు కూడా ఒక పార్టీ పెట్టారు, 26 సీట్లలో పోటీ చేస్తున్నారు. పీకే గారి రోల్ ఎందుకు ఎక్కువ ఉంటుందని అంటే 51 స్థానంలో ముస్లింలకు ఇచ్చారు, 49 స్థానంలో యాదవులకు ఇచ్చారు. ఇది మోస్ట్ ఇంపాక్ట్ మహాగఠబంధన్కి ఒకటి.
మళ్ళీ మిగిలిన సీట్లు వచ్చేసరికి పీకే గారు బ్రాహ్మణ్ కుటుంబం, ఓసీ కుటుంబం, ఎక్కువ కూడా బ్రాహ్మణ్ కానీ అప్పర్ క్యాస్ట్ కానీ ఏదైనా కానీ ఎన్డీఏకి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. సో ఎవరు ఓట్లు ఎక్కువ ప్రభావితం చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే యూత్ ఓటింగ్ బాగా మైగ్రేట్ ఓటింగ్ పీకే గారికి బాగా సపోర్ట్ ఉందండి. సో ఎవరు యూత్ అండ్ మైగ్రేషన్ వర్కర్ ఏంటంటే పీకే గారు రీల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా కానీ మీరు వేరే రాష్ట్రం పోనవసరం లేదు, వేరే దేశం పోనవసరం లేదు, ఇక్కడనే నేను ఉపాధి కల్పిస్తాను అనే దాంట్లో మాత్రం పీకే గారు బాగా సక్సెస్ అయ్యారు. ఆ ప్రభావితం ఎంతో ఉంది. ఎందుకంటే ఓటింగ్ టర్న్అవుట్ పెరిగిన కానీ ఒక కన్ఫ్యూజనెస్ వచ్చింది. కానీ మాకున్న అంచనా ప్రకారం ఇంతకుముందు మేము చాలా పెద్ద అంచనా వేసాము ఎన్డీఏ కూటమికి వస్తుందని. ఇవాళ మేము మా అంచనా ప్రకారం 144 స్థానాలు ఎన్డీఏకి రావచ్చు, 144 ఎన్డీఏకి రావచ్చు, సుమారు 90 స్థానాలు మా గఠబంధన్కి రావచ్చు, అదర్స్ ఒక 7 అండి. అదర్స్ 7లో ఎంబీఎం ఒక 3 ఉంటుందండి. పీకే గారి పార్టీ 0 to 3 ఉంటుంది, జేజేడి 0 to 3 ఉంటుందండి. జేజేడి అదే లాలూ ప్రసాద్ గారు, పెద్ద కుమారు యాదవ్ గారు ఒక స్థానం కంపల్సరీ తను గెలుస్తారు, తను నిలబడే స్థానంలో తను గెలుస్తారు. ఇక్కడ బీఆర్లో ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక సీమాంచల్ ప్లేస్లో వచ్చేసరికి ఎంఐఎం రోల్ బాగుంటుందండి. పోయినసారి ఎంఐఎం 20 స్థానాలను పోటీ చేసింది, కానీ 5 స్థానాలు గెలిచారు. ఈసారి మా గఠబంధన్లో చేరుతానంటే అది కమ్యూనల్ పోలరైజేషన్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు చేరనీయలేదు. దాన్ని తను ఇగోగా తీసుకొని ఎక్కువ స్థానాలలో పోటీ చేయడం కూడా మా గఠబంధన్కి ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మా గఠబంధన్లో ఓన్లీ తేజస్వి ఒక్కడే అగ్రెసివ్ కానీ స్ట్రైక్ రేట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తేజస్వి గారు 144 కాన్స్టిట్యున్సీలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తన స్ట్రైక్ రేట్ ఇవాళ మా అంచనా ప్రకారం కూడా 60% ఉంటుందండి. కానీ మా గఠబంధన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ మరీ దారుణంగా ఉంటుందండి. ఈసారి కూడా పోయినసారి కంటే దారుణంగా ఉంటుంది. 61 స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈసారి సుమారు నేను అనుకుంటున్నాను 20 లోపే ఉంటుంది ఈసారి కూడా స్ట్రైక్ రేటు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ వల్ల మా గఠబంధన్ అధికారం రాలేకపోతుంది. ఇంకోటి ఏంటంటే ఏమైనా కానీ ఇప్పుడు సపోజ్ ఎన్డీఏ మేము చూసింది ఎంటర్ బీఆర్లో 90 రోజులల్లో ఎన్డీఏ కూటమి ఏమో ఇప్పుడు సపోజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తే ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తున్నాను, నేను బీజేపీ తరఫున ప్రచారం చేయట్లేదని పోస్టర్ కానీ ఎన్డీఏ పోస్టర్లలో ఎల్జేపీ పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ కానీ నితీష్ కుమార్ గారు కానీ మోడీ గారు కానీ కనిపిస్తున్నారు. అదే కనుక తేజస్వి గారి ప్రచారంలో ఓన్లీ తేజస్వి గారు ఫోటో ఒకటే కనిపిస్తుంది. ఎక్కడైనా కానీ మా గఠబంధన్ కూటమి అధికారం అని పెట్టట్లేదు. తేజస్వి గవర్నమెంట్ వాళ్ళ భాషలలో వాళ్ళు తేజస్వి గవర్నమెంట్ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అదొకటి చాలా ఇంపాక్ట్ కనిపిస్తుందండి. ఇంకోటి మోస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఉమెన్ ఓటింగ్ అండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో క్యాల్కులేషన్ చేసింది మేమేంటంటే ఉమెన్ ఓటింగ్ 10,000 స్కీము. ఈ 10,000 స్కీమ్ చాలా పనిచేస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఓటింగ్ ఎంత టర్న్అవుట్ ఎక్కువ పెరిగితే ఎన్డీఏ కూటమికి అంత స్ట్రింగ్ ఉంటుందండి. ఈసారికి ఎవరు రిజల్ట్ వచ్చినా మా అంచనా తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మా అంచనా ప్రకారం మేము ఎన్డీఏకి 144 ఇచ్చినామండి. ఒకవేళ ఇన్ కేసు ఇదే సింగ్ గనక సైలెంట్ ఓటింగ్ అపోజిషన్ పడ్డా కానీ వాళ్ళు ఎవరికైనా కానీ ఏకపక్ష నిర్ణయం ఉంటుంది, కానీ టైట్ ఉండదు. సోషల్ మీడియాలో చెప్పినట్టు, నేషనల్ మీడియాలో అనుకున్నట్టు వాళ్ళ సర్వేల ప్రకారం చాలా సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే 120 నుంచి 130 ఎన్డీఏ, 110 నుంచి 120, లేకుంటే దానికి పైకి దీని కిందికి అలానే చెప్తున్నాయి. బట్ మేము చేసిన అంచనా, మేము 90 రోజులు రీసెర్చ్ మేము సర్వే నేర్చుకోవడం కోసం వెళ్ళాము. మాది బీకాన్ అనే సంస్థ అండి, 2023లో ఎస్టాబ్లిష్ చేసాము. చాలా గ్రౌండ్ లెవెల్లో మేము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ ఎలక్షన్ కానీ మేము రీసెర్చ్ చేసి అనలైజ్ చేసింది. మేము ఇచ్చిన ఇప్పటి వరకు రిపోర్ట్లలో 90% అక్యురేట్ వచ్చింది. 5% మేము కాన్స్టిట్యున్సీలో అనౌన్స్ చేయలేకపోవడం, కానీ 95% అక్యురేట్ వచ్చింది. బీఆర్ మేము చేసిన ఈ సర్వేలలో మాత్రం కాన్స్టిట్యున్సీలను ఒక 90 కాన్స్టిట్యున్సీలను టార్గెట్ చేసుకొని అక్యురేట్ చేయాలని చేసుకున్నాం. మా అక్యురేట్ ప్రకారం 144 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందండి. సో మొత్తానికి ఎన్డీఏ కూటమి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? అవునండి. ఓకే సార్, చూద్దాం. మరి ఇంకా అంటే మనకి 11 దగ్గర 2 ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఇంకా ఉందండి. ఆ సెకండ్ ఫేజ్ బట్టి ఓటింగ్ టర్న్అవుట్ ఎలా ఉంటుంది, ఇంకా ఓటింగ్ టర్న్అవుట్ పెరుగుతుంది, ఎవరికి అవుతుంది, కమ్యూనల్ ఓటింగ్ అవుతుందా, ఎప్పుడైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఓటింగ్ టర్న్అవుట్ కూడా పెరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ రావి గారు.